ఎంత ఆన్సర్ చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఆన్సర్? 49 lakhs, 22 lakhs 20,000, 13 lakhs. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ కూడా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. ఆల్మోస్ట్ చాప్టర్ ఇంకా కంప్లీషన్ కూడా. సో దిస్ ఇస్ రిగార్డింగ్ రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్. వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఒక సపరేట్ క్వశ్చన్ వస్తుంది చాప్టర్ నుంచి, అందుకని వెయిటేజ్ గురించి మాట్లాడుతున్నాను. వెన్ కంపేర్ టు అదర్ చాప్టర్స్ మిక్స్ చేస్తాడు, వేరే చాప్టర్తో మిక్స్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ చాప్టర్ సంబంధించి ఈవెన్ దో వేరే క్వశ్చన్స్ మిక్స్ చేసినా సపరేట్గా ఉంటుంది క్వశ్చన్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది. ద ప్రాబ్లమ్ విత్ ద చాప్టర్ ఈస్ మర్చిపోతారు. టీటీ అంటేనే అంతేలే, వినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది మర్చిపోవడానికి ఏముంది సార్ అంటే, నువ్వు 182 ప్లేస్లో 186 లేకపోతే 118 365 ఏదో రాసేస్తూ ఉంటావు, అలా డేస్ మర్చిపోతూ ఉంటావు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి చాప్టర్తో అంటే, నువ్వు డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తావు. డేస్ క్యాలిక్యులేట్ చేయలేవు నువ్వు, అదొక మిస్టేక్ చేస్తూ ఉంటావు. అంటే ప్రాక్టీస్ నెసెసరీ అండ్ అలర్ట్నెస్ కూడా ఉండాలి. ఈ చాప్టర్ రాసేటప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఎక్కడికి డేస్ ఏంటి అలర్ట్గా ఉండాలి. అండ్ ప్రొవిజన్ గుర్తుండాలి. ఈవెన్ దో నువ్వు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసిన డేస్ మినిమం మార్క్స్ వచ్చేయాలంటే ఏది కరెక్ట్గా రాస్తే సరిపోతుందమ్మా? ప్రొవిజన్. ఫ్యాక్ట్స్ ప్రొవిజన్ కరెక్ట్గా రాసుకో, నీకు మినిమం మార్క్స్ వచ్చేస్తాయి ఈ చాప్టర్. జనరల్ మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ట్రాక్ చేస్తాము యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ చాప్టర్ చేయలేదు కదా, చాప్టర్ ఫస్ట్ ట్రాక్ చేసావా? అయితే సెకండ్ చాప్టర్ పోస్ట్ చేసాము. రజనీ అయిపోయినమ్మా, నేను మర్చిపోతున్నాను. సరే, సెకండ్ చాప్టర్ చేయకపోతే సెకండ్ చాప్టర్ ఏడుస్తుంది కదా, సెకండ్ చాప్టర్ కూడా చేద్దాం. మళ్ళీ స్టార్ట్ చేయను ఆ వీడియో. ఎనీవే కంటిన్యూ చేద్దాం, వాళ్ళు వింటారుగా ఫస్ట్. సరే, రెసిడెన్షియల్ స్టేటస్ ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ ఉంటుంది సార్ అంటే, సెక్షన్ 6 టు సెక్షన్ 9, సెక్షన్ 5 టు సెక్షన్ 9. సో వెరీ సింపుల్. రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎందుకు తీసుకొచ్చారంటే, బేస్డ్ ఆన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఓన్లీ మనం ట్యాక్సిబిలిటీ చేస్తాం. సో ఫస్ట్ డిసైడ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ ఆఫ్టర్ దట్ వీ డిసైడ్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ దట్ ఇన్కమ్. ఫస్ట్ థింగ్, సిటిజన్షిప్ తీసుకున్నారా రెసిడెన్షియల్ స్టేటస్ తీసుకున్నారా ఇన్కమ్ ట్యాక్స్లో బేస్కి అంటే రెసిడెన్షియల్ స్టేటస్. సిటిజన్షిప్ అనేది ఆ కంట్రీలో నువ్వు పుడితే వచ్చేదమ్మా, దాన్ని బేస్ కింద తీసుకోలేదు. నువ్వు సిటిజన్షిప్ వచ్చింది అంటే నీకు ఫండమెంటల్ రైట్స్ అవన్నీ వస్తాయి. బట్ రెసిడెన్షియల్ స్టేటస్ బేస్డ్ ఆన్ ది మినిమం స్టే. ఇంత పీరియడ్ ఈ కంట్రీలో ఉన్నావు అంటే రెసిడెంట్ అవుతావు, లేదు అంటే లేదు. నువ్వు రెసిడెంట్ అయినంత మాత్రాన నీకు ఫండమెంటల్ రైట్స్ కానీ అవేం రావు. ఓటింగ్ వేయొచ్చు అని అదేం రాదు. ఇట్స్ ప్యూర్లీ బికాస్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తాం. సార్ ఎవ్రీ ఇయర్ రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒక ఇయర్ రెసిడెంట్ అయినంత మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా రెసిడెంట్ అవ్వరు. అదే ఫస్ట్లో చెప్పాం మనం. Citizenship, the person who is born in India becomes a citizen of India. All fundamental rights are available to him and it is used for nationality. Whereas in case of residence status, the person stay for a certain period, he become a resident in India. Rights are not available and it is used for only tax purpose. So Income Tax Act lo citizen award use chestadu. If citizen is used because in this case he cannot collect the tax from other country people, and the word resident and non-resident is used. So we can collect the tax from non-resident also. And residential status is not equal to citizenship. Citizenship is not the criteria for residential status. Because 6 subsection 1, 6 subsection, section 6 is very important. In case of individual resident or non-resident and decide cheyalante ఏ section లో చెప్పాడమ్మా? 6 subsection 1. In case of HUF 6 subsection 2. In case of company 6 subsection 3. In case of other 6 subsection
4. Here others means AOP, BOI, AJP, local authority, partnership form, వీళ్ళంతా. The first one start with the residential status of the individual. 6 subsection 1. It's very very important. So we have a two conditions in 6 subsection 1. ఏంటి సార్ two conditions అంటే first one, if he satisfies any one of the condition, he become resident. ఏదో ఒకటి satisfy చేస్తే చాలు resident అయిపోతాడు. What is the first condition? He stay in India for 182 days or more in the relevant previous year, or he stay in India for 60 days or more in the relevant previous year, and 365 days or more in 4 preceding previous years. 4 preceding previous years. మన relevant previous year ఏంటి సార్ అంటే previous year 23, 24. దాని ముందు ఉన్న 4 years లో 365 days ఉండాలి aggregate గా. సార్ if he failed, both the conditions fail అయ్యాడు, అప్పుడు ఏమవుతాడు అతను? ఒకవేళ ఏదో ఒక కండిషన్ పాస్ అయితే resident. After he become resident, he should decide whether he is an ordinary resident or not ordinary resident. To become an ordinary resident in India, he should satisfy both the conditions mentioned in 6 subsection 6. 6 subsection 6 లో both the conditions ఏం చెప్పారు సార్ అంటే first condition, he should be a resident at least 2 years out of 10 preceding previous years. And అంటే ఇది కూడా satisfy చేయాలి. He should be stay in 730 days or more in 7 preceding previous years. Fail to satisfy both the conditions, so then he become a resident but not ordinary resident. The residential status to determine for every year. Continuous stay in one place is not required. Continuous stay in one country is also not required while counting that 182 days or period of stay. So in special cases, in case of ship member, CTC అని ఇస్తాడమ్మా, కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, అంటే షిప్లో ఇన్ని రోజులు అతను ఉన్నాడు అని. అది ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ డేస్ ఎక్కడ ఉన్నట్టమ్మా? ఇండియా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చూస్తేనే ఎన్ని డేస్ ఉందమ్మా? 59 days. That itself says it less than 180 days and less than 60 days. Both the condition mentioned in 6 subsection 1 is not satisfied. ఏమైపోతా డైరెక్ట్గా. అండ్ సెకండ్ కేస్ వీ హ్యావ్ సీన్ దట్ ఫస్ట్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లెస్ దాన్ 182 days ఉన్నారు, బట్ మోర్ దాన్ 60 days. 4 years యాడ్ చేస్తే 955 days వచ్చారు, అంటే గ్రేటర్ దాన్ 365, అంటే అతను ఏమైపోతాడమ్మా? రెసిడెంట్. సో వెన్ ఎవర్ యూ రైట్ దిస్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామ్, యూ షుడ్ ఫాలో సర్టెన్ ఫార్మాట్. ఫస్ట్ ఏం రాయాలి నువ్వు? ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వన్ conclusion. So also fourth example and fifth examples. So 4 preceding previous years means 4 continuous years preceding the relevant previous year. These 3 are exceptions to normal condition 6 subsection 1. The exception to the normal condition, and for these 3 people only first condition is applicable, second condition not applicable. What is the second condition? 60 days or more a condition amma. Sir, ever sir 3 people ante person living India for employment outside India. Second one, person of Indian origin visiting India. Who is the person of Indian origin? Whether he or his parents or his great grandparents born in undivided India, then he becomes the person of Indian origin. Whenever he visits India, only first condition is applicable. Last is the ship crew member. సో షిప్ క్రూ మెంబర్కి సంబంధించి చూసాం, అండ్ ఒక 10 years ఇస్తే ఎలా చేయాలి ఏంటనే చూసాం. సో 10 years రెసిడెన్షియల్ స్టేటస్ డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇస్ ద స్పెషల్ కేస్ 1. ద ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఫస్ట్ కండిషన్ ఇది, వెన్ ఎవర్ హీఈస్ విజిటింగ్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, ఓన్లీ సెకండ్ కండిషన్ అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక ఎక్సెప్షనల్ కేస్, స్పెషల్ కేస్ పెట్టాడు. సార్ ఇది 182 days, ఎన్ని డేస్ ఉండాలమ్మా ఇక్కడ? If he stayed more than 182 days అయితే ఓకే ఫైన్, రెసిడెంట్ అవుతారు. బట్ 182 days లేడు అంటే ఇప్పుడు ఎంత ఉండాలమ్మా? 120 days ఆర్ మోర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, అండ్ 365 days ఆర్ మోర్ ఇన్ ద రిలవెంట్ 4 preceding previous year. And total income is greater than Indian income. Indian income is greater than 15 lakhs other than foreign income. అప్పుడు అతను ఏమైపోతాడమ్మా? RNR. లెస్ దాన్ 120 days ఉంటే ఇంకా అసలు అతను నాన్ రెసిడెంట్ అవుతాడు. ఇంకొక స్పెషల్ కేసు ఉంది 6(1)(a). ఇండియన్ సిటిజన్ ఈజ్ నాట్ రెసిడెంట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ టాక్సేషన్, అండ్ హిస్ టోటల్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్ ఇస్ గ్రేటర్ దాన్ 15 lakhs. ఇతను కూడా ఏమైపోతారమ్మా? RNR. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HF 6 subsection 2. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HF ఏంటమ్మా? 6 subsection 2. ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ హోల్లీ ఆర్ పార్ట్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఏమైపోతుందమ్మా? రెసిడెంట్. వెన్ ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా, ఇట్ ఈస్ నాన్ రెసిడెంట్. It become a resident if the Karta satisfies both the condition in 6 subsection 6. Then ఏమైపోతారమ్మా? HF ROR.
నాట్ సాటిస్ఫైడ్ ఆర్ అండ్ ఆర్. డెసిషన్ మేకింగ్ పవర్నే కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. 6 subsection 4 residential status of others. Same, control and management wholly or party situated in India. Wholly or party situated in India అయితే ఏమవుతుందమ్మా రెసిడెంట్. wholly outside అయితే నాన్ రెసిడెంట్. ఓన్లీ ఇండివిజువల్ హెచ్ఎఫ్కి ఆర్ఎన్ఓఆర్ అండ్ ఆర్ఓఆర్ అనే స్టేటస్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఓన్లీ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అనే స్టేటస్ ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ కంపెనీ. ఇండియన్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్. ఫారెన్ కంపెనీ పోయం ఈజ్ ఇన్ ఇండియా దెన్ రెసిడెంట్. పోయం అవుట్ సైడ్ ఇండియా నాన్ రెసిడెంట్. పోయం అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. సార్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే కీ మేనేజర్ అండ్ కమర్షియల్ డెసిషన్ మేకింగ్ ఇండియాలో ఉంటే దెన్ ఇట్ ఈస్ అ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో అది చెప్పుకున్న తర్వాత ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. స్టెప్ నెంబర్ 2 ఇండియన్ ఇన్కమ్ అనాలి అంటే 4 కండిషన్స్లో ఎనీ వన్ సాటిస్ఫై చేస్తే ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ఏంటి ఆ 4 కండిషన్స్? received in India, deemed to received in India, accrued in India, deemed to accrued in India. Satisfied any one of the 4 conditions to become a resident in Indian income. ఇండియన్ ఇన్కమ్ డీమ్డ్ టు రిసీవ్డ్ అంటే సాలరీ హెడ్కి సంబంధించి కొంత ఇన్కమ్ నువ్వు రిటైర్ అయిన తర్వాత వస్తుంది, కానీ అది ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగా డీమింగ్ ప్రొవిజన్ రాస్తున్నారు. ఏంటి సార్ అది? పిఎఫ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ 12% వరకు ఎగ్జామ్టెడ్ అమ్మా. బియాండ్ 12% ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు తీసుకుంటాను. అండ్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా 9.5 వరకు ఎగ్జామ్టెడ్. బియాండ్ దట్ నేను ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు తీసుకుంటాను. కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్ కూడా అంతే. సో ఎనీ ఫండ్ కూడా. సార్ డీమ్డ్ టు రిసీవ్డ్ ఇన్ ఇండియా. సార్ ఇండియన్ కంపెనీ డివిడెండ్ అవుట్ సైడ్ ఇండియా పే చేసిన ఎక్కడ రిసీవ్ చేసుకున్నట్టు నేను డీమింగ్ ప్రొవిజన్ తీసుకుంటాను? ఇండియా. డీమ్డ్ టు అక్రూడ్ ఇన్ ఇండియా. సార్ సాలరీ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ రెండెడ్ ఇన్ ఇండియా. సర్వీసెస్ ఎక్కడ రెండర్ చేశారు? ఇండియాలో. నువ్వు అవుట్ సైడ్ ఇండియా సాలరీ తీసుకున్నా ఇండియాలో ఎర్న్ చేసినట్టు తీసుకుంటాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా పే చేస్తే అది ఎక్కడ వచ్చినట్టు తీసుకుంటాను? ఇండియాలో. డివిడెండ్ పెయిడ్ బై ఇండియన్ కంపెనీ. ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ టెక్నికల్ సర్వీసెస్. జనరల్లీ ఆర్ఓఆర్ అయితే ఇవి ఎక్సెప్షన్ అమ్మా. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ టెక్నికల్ సర్వీసెస్ సంబంధించి మనం కొన్ని చూసాం. ఏంటి సార్ అది అంటే వెరీ సింపుల్. ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఏం చూసాం సార్ అంటే ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ టెక్నికల్ సర్వీసెస్. Interest, royalty and technical services. Whenever the interest, royalty, technical services paid by government of India, always taxable in India. Whenever it is paid by resident of India, it is always taxable. Okay, exception undi when the loan or technical know-how applied outside India. Sir, outside India unte matram nu వదిలేసి. అంటే నువ్వు ఈ పాయింట్ చెప్తున్నావు అంటేనే అక్రూడ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉందని. ఇక లోన్ అప్లైడ్ కూడా అవుట్ సైడ్ ఇండియా అయితే వదిలేసే. నాన్ రెసిడెంట్ అయితే అసలు వదిలేసేయాలి మనం. Always not taxable. But when the loan is applied in India, then it is taxable. So ఆ కేసు చూసాం మనం. సార్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. సార్ ప్రాపర్టీ ఇండియాలో ఉంది బట్ అన్నీ అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి. అక్రూడ్ రిసీవ్డ్ అయినా సరే అది అక్రూడ్ ఇన్ ఇండియా కింద తీసుకుంటాను. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇండియాలో ఉన్నా సరే అంతే. క్యాపిటల్ అసెట్ వోడాఫోన్ కేసు. బిజినెస్ కనెక్షన్ ఉంటే అది అక్రూడ్ టు ఇండియా అంటున్నాను. వాట్ ఈస్ బిజినెస్ కనెక్షన్? యూ హ్యావ్ ఏ ఏజెంట్ ఇన్ ఇండియా and he is maintaining the stock on behalf of you. He is securing the orders behalf of you. మొత్తం ఇక నువ్వు ఉన్నట్టే కమ్మా. నీ తరపున ఎవరున్నారు ఇక్కడ? ఏజెంట్. లేదా అతను నువ్వు నీ దగ్గర పర్చేస్ చేసి అతను ఓన్గా సేల్ చేసుకుంటున్నాడు, అప్పుడు నేనేమన్నాను బిజినెస్ అతన్ని పట్టుకుంటాను. నీ తరపున అతను మొత్తం చేస్తున్నాడు, నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు డబ్బులన్నీ, అతను కమిషన్ డిడక్ట్ చేసుకొని నీకు బిజినెస్ కనెక్షన్ ఉన్నట్టుగా తీసుకుంటాను. అది ఇండియన్ ఇన్కమ్ కింద. సార్ ఈ బిజినెస్ కనెక్షన్ ఉన్నా సరే ఎక్సెప్షన్ ఇచ్చాం కొన్ని కేసెస్లో. ఎప్పుడమ్మా? ఓన్లీ పర్చేజెస్ ఉన్నప్పుడు ఇక నువ్వు ట్యాక్స్ ఏమి వేస్తావు? అండ్ కలెక్షన్ ఆఫ్ న్యూ షూటింగ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ డిస్ప్లే ఆఫ్ ప్రాఫిట్ ఐటమ్స్. సార్ ఒకవేళ ఫారెన్ ఇన్కమ్ అయితే ఏంటి సార్? ఏదైతే ఇండియన్ ఇన్కమ్ కాదో మిగతాది ఏమవుతుందమ్మా? ఫారెన్ ఇన్కమ్. సార్ టాక్సిబిలిటీకి వచ్చేస్తే ఇండియన్ ఇన్కమ్ ఆల్వేస్ టాక్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరి కేసులో ఇండియన్ ఇన్కమ్ ఆల్వేస్ టాక్సిబుల్. ఆల్ ది కేస్ ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, ఎన్ఆర్ ఎవరైనా సరే ఇండియన్ ఇన్కమ్ అయితే ట్యాక్స్ కట్టాల్సింది. సార్ ఫారెన్ ఇన్కమ్ ఆర్ఓఆర్ కేసులో ఇట్ ఈస్ టాక్సిబుల్. ఆర్ఎన్ఓఆర్ కేసులో నాట్ టాక్సిబుల్. ఓన్లీ 2 ఇన్కమ్స్ టాక్సిబుల్. ఏంటమ్మా అవి? ప్రొఫెషన్ కానీ బిజినెస్ కానీ. ఆబ్వియస్లీ ఈ 2 ఫారెన్ ఇన్కమే. అక్రూడ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉంది బట్ సెటప్ ఇండియాలో ఉంటే టాక్సిబుల్. ఫారెన్ ఇన్కమే సెటప్ ఇండియాలో ఉన్నంత మాత్రం అది ఇండియన్ ఇన్కమ్ అవ్వదు. సార్ లాస్ట్ వన్ నాన్ రెసిడెంట్ కేసులో ఫారెన్ ఇన్కమ్ ఈజ్ నాట్ టాక్సిబుల్. ఈ ఫారెన్ దీని మీద కొన్ని సమ్స్ చేసామమ్మా. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 అని కొన్ని సమ్స్ చేసాం. ఫస్ట్ సమ్ అండ్ దాని తర్వాత మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ కొన్నే చెప్పుకున్నాం. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. కండిషన్ ఏంటమ్మా? అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ సిట్యువేట్ అయి ఉండాలి? ఇండియాలో.
అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఎనీ షేర్ ఫ్రమ్ ది పార్ట్నర్షిప్ ఫార్మ్, పార్ట్నర్ హ్యాండ్స్లో అది ఏమవుతుందమ్మా ఎగ్జామ్టెడ్. వై? ఆల్రెడీ పార్ట్నర్షిప్ హ్యావ్ పెయిడ్ అ ట్యాక్స్. వీ హ్యావ్ రిసీవ్డ్ అ షేర్ ఫ్రమ్ హెచ్యుఎఫ్, ద మెంబర్ హ్యాండ్స్లో అది ఎగ్జామ్టెడ్. వై? రెమిటెన్స్ టు ఇండియా అప్రూవ్డ్ సోర్స్ అయితే ఎగ్జామ్టెడ్ అమ్మా, అన్అప్రూవ్డ్ సోర్స్ అయితే ట్యాక్స్. ఇది కూడా చూసాం. సో ఓవరాల్ థింగ్ అది మనకు సంబంధించి రెసిడెన్షియల్ స్టేటస్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎగ్జామ్కి చూసుకొని వెళ్ళండి నీట్గా.